ఇటీవల కాలంలో మీరు చూస్తూ ఉన్నారు. మరి అన్ఫార్చునేట్లీ మేము అధికారానికి దూరం అయిన తర్వాత ఈ సంవత్సర కాలంగా అనేక కార్యక్రమాల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అనేక డిస్ట్రిక్ట్స్కి రకరకాల కార్యక్రమాలలో భాగంగా టూర్ చేయడం జరుగుతూ ఉంది. మొన్న పల్నాడులో సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు యొక్క రాక ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి టూర్గా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రిజల్ట్స్ వచ్చిన వెంబటే నాగమల్లేశ్వరరావు అనేటువంటి ఒక మా పార్టీకి సంబంధించినటువంటి ఉప సర్పంచ్, అతన్ని పోలీసుల యొక్క హరాస్మెంట్, తీవ్రమైన పోలీసుల యొక్క హ్యూమిలియేషన్, అంటే వాళ్ళు అన్నటువంటి మాటలు, పోలీసులు వేధించినటువంటి తీరుని భరించలేక తట్టుకోలేక తను ఆత్మహత్య చేసుకోవడం, తను చనిపోవడం జరిగింది. మరి ఆ పోలీసుల యొక్క ప్రవర్తన వల్ల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే తనని ఇబ్బంది పెట్టి తన మరణానికి కారణమైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం మరి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పోలీసులు, నాకు తెలిసి జిల్లాలో ఉన్నటువంటి పోలీసు బలగాలన్నీ కూడా, యంత్రాంగాలన్నీ కూడా వచ్చి మొన్న ఈ కార్యక్రమానికి సంబంధించి ఎక్కడికక్కడ కూడా పూర్తి స్థాయిలో అన్ని మెజర్స్ తీసుకొని వాళ్ళు పకడ్బందీగా ఈ ప్రోగ్రామ్ ని విఐపి ఎవరైతే ప్రొటెక్టివ్ ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ గురించి కాకుండా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి ప్రజల్ని అడ్డుకునేందుకు శత విధాలుగా ప్రయత్నం చేసి ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు ఒక స్పెషల్ గైడ్ లైన్స్ ఇచ్చి ఈ పోలీసు బలగాలన్నీ కూడా వేల మంది సంఖ్యలో పోలీసులను డిప్లాయ్ చేసి ప్రోగ్రామ్ ని ఫెయిల్ చేసేటువంటి ఒక కార్యక్రమం, ఒక మ్యారథాన్ గా తీసుకొని పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్లారో రాష్ట్ర ప్రజానికం మొత్తం కూడా చూస్తుంది. ఒక 100 మందితోనే ఈ ప్రోగ్రామ్ చేయాలని, ఎక్కడి నుంచి జనం వస్తున్నా కూడా వాళ్ళందరినీ ఆపేందుకు ఎంతగా దిగజారి ప్రయత్నాలు పోలీసు వారు చేశారంటే, ఉన్నటువంటి ట్రావెల్ ఏజెన్సీస్ ఫోన్ చేసి మీరు కార్లు ఇవ్వద్దు, జనాన్ని తోలడానికి కనుక మీరు ఏమన్నా కార్లు కనుక ఏదైనా వెహికల్స్ కనుక ఇస్తే వాటి మీద కేసు పెడతాం, ఆ వెహికల్స్ అన్ని కూడా సీజ్ చేస్తామని వార్నింగ్స్ ఇవ్వడం. ఆటో యూనియన్లకు ఫోన్ చేసి మీరు కనుక మీ ఆటోలు కనుక ప్రొవైడ్ చేస్తే వాళ్ళందరినీ కూడా ఆ ఆటో యూనియన్కి సంబంధించి ఆటోలన్నింటినీ కూడా సీజ్ చేస్తామని చెప్పడము. అలాగే పెట్రోల్ బంక్స్ ని కూడా ఓపెన్ పెడితే ఎక్కడ జనము అధిక సంఖ్యలో బైక్స్ లో మరి తరలి వస్తారేమో అని చెప్పేసి పెట్రోల్ బంక్స్ ని కూడా మూసివేయటము. అలా అవకాశం ఉన్న ప్రతి చోట కూడా, అవకాశం ఉన్నటువంటి దాన్ని కూడా వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకొని ప్రజల్ని ఈ కార్యక్రమానికి దూరం చేసేందుకు చేయనటువంటి ప్రయత్నం అంటూ ఏదీ లేదు. అయినప్పటికీ కూడా ఎంతో పెద్ద ఎత్తున తండోపతండాలుగా జనం వచ్చి, ఇంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి స్వచ్ఛందంగా జనం వచ్చి, ఎక్కడ కూడా మా పల్నాడు జిల్లాలో ఎక్కడ ఏ ఇన్ఛార్జ్ కూడా ఎవ్వరం కూడా ఒక కార్లు పెట్టడం కానీ, జనం మొబిలైజేషన్ కి సంబంధించి వాళ్ళకు ఒక ఆయిల్ ప్రొవైడ్ చేయడం కానీ, వాళ్ళకి ఏదైనా ఆటోలో లేకపోతే అదర్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేయడం కానీ ఎక్కడ కూడా జరగలేదు. ఎందుకంటే ఈ దేశంలోనే అత్యంత జనాదరణ, ఒక చరిష్మా ఉన్నటువంటి నాయకులు కొంతమంది ఉంటే అందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంతో పెద్ద ఎత్తున ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే జనం. జగనన్న అంటే హిస్ ద మ్యాన్ ఆఫ్ మ్యాసెస్. జగనన్న హిస్ ద క్రౌడ్ పుల్లర్. జగనన్న అంటే హిస్ ద పీపుల్స్ పర్సన్. మరి ఇంత చరిష్మా ఉండి, ఇంత ప్రేమాభిమానాలు, జనాదరణ ఉన్నటువంటి ఒక గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా అరుదుగా చూస్తుంటాం మనం. అలాంటి ఒక గొప్ప నాయకుడు, అలాంటి ఒక చరిష్మా ఉన్నటువంటి నాయకుడు వస్తే జనాన్ని మనం తోలాల్సిన పని లేదు. జనానికి జస్ట్ ప్రోగ్రామ్ ఇది, ఇక్కడికి విచ్చేస్తున్నారు అనే ఒక జస్ట్
ఆ ఇన్ఫర్మేషన్ ఉంటే చాలు స్పాంటానియస్ గా న్యాచురల్ గా తండోపతండాలుగా ఎంతో మంది జనం తరలి వచ్చి ఆయన్ని చూసేద్దాం, దగ్గరగా చూసి వెళ్దాం అని వచ్చేటువంటి ప్రజలు మరి ఇదే రకంగా సత్తెనపల్లిలో కూడా అంత పెద్ద ఎత్తున జనం వాళ్ళ యొక్క ప్రేమాభిమానాలతో వచ్చి ఈ ప్రోగ్రామ్ ని పెద్ద సక్సెస్ చేశారు. నాట్ ఈవెన్ కేరింగ్ ఎనీ ఆఫ్ ది రెస్ట్రిక్షన్స్ ఆఫ్ ది పోలీసులు ఆ ముందర చూసాం మనం, మాతో సహా మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకుల వరకు కూడా కంటిన్యూస్ గా నోటీసులు ఇస్తూ బెదరగొడుతూ భయపెడుతూ రేపు వస్తే కేసులు కడతారేమో, రేపు ఏం జరుగుతుందో అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ లో పెట్టి ప్రోగ్రామ్ అసలు ఉందా లేదా అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ ఇంకొక దశలో క్రియేట్ చేసి ఎంత అడ్డం పడ్డారో ఆ అడ్డాలన్నీ కూడా తొలగించుకొని చుట్టూరా ఎక్కడ పడితే అక్కడ బార్కెటింగ్స్ పెట్టారు. ఆ బార్కెట్లు కూడా లెక్క చేయకుండా పొలాల్లోంచి చూసారు చాలా మంది విజువల్స్ సోషల్ మీడియాలో కానీ చాలా మందికి కూడా తెలుసు, పొలాల్లోంచి ఎక్కడ దారి లేకపోయినా ఏదో ఒక దారి వాళ్ళు చూసుకొని న్యాచురల్ కనీసం ఆ ప్రోగ్రామ్ మంచినీళ్ళు కూడా లేనటువంటి పరిస్థితులు, ఏ షాప్ కూడా ఓపెన్ చేయండి. పొద్దు నుంచి పెద్ద ఎత్తున మీరు రెస్ట్రిక్ట్ చేసినా కూడా ఎక్కడ ఎవరు దేనికి ఆశపడకుండా దేనికి భయపడకుండా మా అభిమాన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి అని చెప్పి అవ్వలతో సైతం యంగ్స్టర్స్ అయితేనేమి మహిళలు అయితేనేమి పెద్ద ఎత్తున వచ్చి మా నాయకుడిని చూడాలని పొలాల్లోంచి నడుస్తూ వచ్చి పొద్దు నుంచి కూడా ఆయన వచ్చే వరకు కూడా వెయిట్ చేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమం. అంటే ఏ విధంగా ప్రజలు ఎదురు చూసి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వారి యొక్క అభిమానాన్ని వారి యొక్క మద్దతుని చాటుకున్నారనేది మన పల్నాడులో సత్తెనపల్లిలో జరిగినటువంటి ప్రోగ్రాం మన కళ్ళ ముందే మనకు సాక్ష్యం చెప్తా ఉంది.